ఏదైతే మైబాద్ ప్రాంత యువకులకి ఉద్యోగ అవకాశాలు రావడం కోసం వచ్చే టర్ములో ప్రయత్నం చేద్దాం అనుకున్నామో ఆ ప్రయత్నంలో మా పార్టీ ఓడిపోవడంతో ఆ కార్యక్రమం ముందు పడలేదు. వాస్తవంగా చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున స్థాపించాలి. గిరిజన ప్రాంతం, పేదలు, బడుగు, బలహీన వర్గాలున్న జిల్లా. ఈ కొత్త జిల్లాలలో చదువుకున్న యువత అంతా కూడా ఉపాధి రంగాలు అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనేది మేము గతంలో సంకల్పించాం. అందుకనే గుండ్రాదిమడుగు ప్రాంతంలో 500 ఎకరాలని ఐడెంటిఫై చేసుకుని కూడా పెట్టుకున్నాం. ఈ టర్మ్లో ఎట్టి పరిస్థితిలో పారిశ్రామిక సంస్థలు నిరుద్యోగులైన యువకులకి కల్పిస్తే వేలాది మందికి మన జిల్లా కేంద్రంలోనే మనం అవకాశాలు కల్పించవచ్చు. అది మరి ఆ ప్రయత్నం చేసినట్టుగా కానీ కనీసం అడుగు ముందును పడ్డట్టు కానీ ఇక్కడ ఉన్న నేతలు కానీ ప్రభుత్వానికి కానీ లేదు. దురదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రైల్వే శాఖ శాంక్షన్ చేసినటువంటి రైల్వే మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో పిఓహెచ్ ఆర్ఓహెచ్ శాంక్షన్ అయింది మైబాద్కి. 418 కిలోమీటరు మధ్యలో, అంటే మహబూబాబాద్ ఇంటికన్నే మధ్యలో స్థలాన్ని చూడమని, ఈ స్థలాన్ని మీరు ఇస్తే మేము వెంటనే పనిని ప్రారంభిస్తామని 918 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా నేను మీకు పంపిస్తా. దేనికి ఎన్నెన్ని కోట్ల రూపాయలు అనేది 908 కోట్ల 15 లక్షల రూపాయలతోటి డబ్బులు కూడా శాంక్షన్ చేశారు. ఇది అంబరిల్లా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అంబరిల్లా వర్క్స్. అంబరిల్లా వర్క్స్ అంటే వర్షం పడతా అంటే కూడా పని ఆగొద్దు అనే ఉద్దేశంతో కూడిన అత్యంత వేగవంతంగా ఈ పనిని పూర్తి చేస్తాం, ఆలస్యమే అక్కర్లేదని అంబరిల్లా వర్క్స్ కింద 918 లక్షలు కేటాయిస్తే ఇవాళ దురదృష్టం ఏందండి, ఇక మన దగ్గర ఎంపీ గారు ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, జిల్లా మొత్తం చెప్తే మొన్న ఇంకో మార్చి లోపు కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అని ఇగో మన దగ్గర దిక్కడిది శాంక్షన్ అయింది. కడియం కావ్య ప్రెస్ మీట్ పెట్టి రైల్వే అధికారులతో మాట్లాడి ఆడికి తరలించకపోవడానికి వరంగల్ ఎంపీ గారు నస్కల్ ప్రాంతంలోకి తరలించే ప్రయత్నం. ఇగో ఇది మహబూబాబాద్ నుంచి వరంగల్ మధ్యన, అంటే 418 కిలోమీటర్ అని ఇది ఒక ప్రొసీడింగ్. ఇది కూడా నేను మీకు పంపిస్తాను, మీకు అందజేస్తాను. దీని ప్రకారం మనకి మహబూబాబాద్ నుంచి ఇంటికన్నే మధ్యన ప్రారంభించాలని అనుకున్న ప్రాజెక్టు ఫ్యాక్టరీ ఎంత ఉపయోగం అండి. మొత్తం మీరు గిరిజన ఎమ్మెల్యేలే కదా, గిరిజన ఎంపీ కదా. బలరాం నాయక్ గారు చాలా విషయాలు మాట్లాడతారు, ఇది చేస్తాను అది చేస్తాను అంటే నీ తోటి ఎంపీ ఇక్కడ శాంక్షన్ అయిన దాన్ని తరలిస్తారా బాబు? ప్రభుత్వం విప్పుకున్న రామచంద్ర నాయక్ గారు, మహబూబాబాద్ ఎమ్మెల్యే గారు, సీతక్క గారు కూడా కన్సర్న్ ఉన్న జిల్లా. ఇది 2 మండలాలు ఉన్నాయి వారి నియోజకవర్గం. మహబూబాబాద్ ప్రాంతంలో సఫిషియెంట్ భూమి ఉంటే ఇక్కడ శాంక్షన్ చేయడానికి అనుకూలమైందని రైల్వే శాఖ ఆర్డర్ ఇస్తే, డబ్బులు కూడా శాంక్షన్ చేస్తే, దీన్ని తీసుకుపోవడానికి మాత్రం వరంగల్ ఎంపీ గారు ప్రయత్నం చేస్తారు. ఏంటి ఆంతర్యం? పేదలు, బడుగు, బలహీన వర్గాల వారు బాగుపడొద్దా? మహబూబాబాద్ ప్రాంతానికి ఫ్యాక్టరీ రావద్దా? ఇంత దుర్మార్గమా? శాంక్షన్ అయిన కోచ్ ఫ్యాక్టరీని మాత్రం మీరు 120 ఎకరాలు కేటాయించడానికి చేతగాని దద్దమ్మలు
ఇవాళ రైల్వే మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో బ్రహ్మాండంగా ఏం జరుగుతాయి ఇక్కడ? కోచ్ మెయింటెనెన్స్ జరుగుద్ది, ఓరాయిలింగ్ జరుగుద్ది, అన్ని ట్రైన్ల కంపార్ట్మెంట్లకు సంబంధించిన రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇక్కడనే జరుగుద్ది. ఒక టెస్టింగ్ సెంటర్ కూడా ఇక్కడ అన్ని, అంటే మనం ట్రైన్స్ అని ఇక్కడ ఉన్నాయా, ఇంజిన్లు కరెక్ట్ ఉన్నాయా, ట్రాక్స్ అని, ఇది కంపార్ట్మెంట్లన్నీ, వ్యాగన్స్ కోచెస్ అన్ని కూడా పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా అని టెస్టింగ్ సెంటరు. అండ్ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరు కూడా నిరంతరం ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ట్రైనింగ్ సెంటర్. ఇన్ని అవకాశాలు, ఇన్ని రకాల పనులు చేయడానికి మైబాద్ ప్రాంతంలో ఈ పిఓహెచ్ అండ్ ఆర్ఓహెచ్ శాంక్షన్ అయితే తరలించడానికి ప్రయత్నం చేస్తున్నా. దద్దమ్మలకి నేను విజ్ఞప్తి చేస్తాను, అది ఎగ్గొట్టే బీజేపీ ప్రభుత్వం మైబాద్ ప్రాంతానికి అదే. మరి మీరు ఆ ప్రయత్నం చేయలేకపోయింది. మరి వచ్చిన ఫ్యాక్టరీ కూడా బొడగొడతారా? కొన్ని వేల మంది ఉపాధి కలుగుద్ది కదా, మైబాద్ జిల్లా కేంద్రం కూడా విస్తరిస్తుంది కదా, ఎంతో మంది ఇక్కడ స్థానిక యువకులకు ఉద్యోగ ఉత్పాదక అవకాశాలలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఏర్పడుతుంది కదా. ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే స్పందించాలి. లేకపోతే వెంటనే మీరు కనుక స్పందించి రేపటి ఎల్లుండిలో కనుక స్పందించి మీ కార్యాచరణ ప్రకటించకపోతే మహబూబాబాద్ అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాం, అన్ని సేవా సంఘాలతో, ఎన్జిఓలతో మాట్లాడతాం, అన్ని యువజన సంఘాలతో మాట్లాడతాం. ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పరుస్తాం. కాంగ్రెస్ నేతలు ఇక్కడ తిరక్కుంటూ అడ్డుకొని తీరుతాం. ఖబర్దార్, మైబాద్ ప్రాంత అభివృద్ధికి మీరు ప్రయత్నం చేయకుండా ఏమర్పాటుగా ఉండి వచ్చిన దాన్ని కాపాడుకోలేకపోతే ఏం చేస్తాను? జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చింది ల్యాండ్ చూపించమని. ల్యాండ్ లేదా? వందల ఎకరాలు భూ కబ్జాలు అవుతున్నాయి. ప్రభుత్వ జాగాలు కబ్జాలు చేస్తా అంటే పట్టించుకోవడం చేత కాదు. ప్రభుత్వ స్థలాలని ఇంత భారీ పరిశ్రమ వస్తుంటే దానిని ఎలకేట్ చేద్దామనే సోయి ఉండదు. ఆ కలెక్టర్ గారి దగ్గర కూర్చొని మరి భూమి ఎలకేట్ చేసుకునే శక్తి, పరిజ్ఞానం, ఆలోచన ఈ నాయకులకు ఉండదు. మా లక్ష్యం అయితే ఇవాళ బీఆర్ఎస్ స్పందించింది. మేము చాలా సీరియస్గా ఉన్నాం. ఈ పరిశ్రమ తరలిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని రేపెల్లుండి చూస్తాం, కార్యాచరణ ప్రకటిస్తాం, అఖిలపక్ష కమిటీని వేస్తాం. మిమ్మల్ని మెడలు వంచి ఈ ప్రాజెక్టును స్థాపించేంత మేరకి మా పోరాటం కొనసాగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.